డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి రొచ్చు రాజకీయం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చిన వాటన్నిటినీ విస్మరించేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వచ్చిన ఆ వరద బాధితుల్ని సందర్శించడానికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు కానీ చేస్తున్న ప్రచారం కానీ ఇక్కడ చాలా అభ్యంతరకరంగాను అవాంఛనీయంగాను కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చించుకోవాల్సినంత అవసరం వచ్చింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదో సందర్శించటానికి వెళ్తే అక్కడ పనులు చేసే వాళ్ళందరూ మానేసి ఆయన చుట్టూతా గుమ్ముకూడి పనులు ఆగిపోతాయనో, లేకపోతే ఆయన సందర్శిస్తున్నాడు కాబట్టి దానికి ఏర్పాట్లు చేయటానికి ఈ అధికారులు మొత్తం తాపత్రయపడి ఏదో వాళ్లే అక్కడ ఏర్పాట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి వద్దన్నా కూడా వాళ్లే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆ రోజున ఒక కలర్ ఇచ్చారు. కాబట్టి వరద బాధితులకి సహాయం చేయటం కోసమే నేను అక్కడికి అసలు వెళ్ళటం లేదు అనేది ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మరి ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఆయన సందర్శించడానికి వెళ్ళాడు అంటే ఇప్పుడు అధికారులు ఏమి గుమ్ముగూడరు కాబోలు, లేకపోతే ఆయనకి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏం లేదు కాబోలు. మరి ఆ రోజు చెప్పిన మాటని ఈ రోజు ఖచ్చితంగా విస్మరించేసి ఆయనే సందర్శనకు వెళ్ళాడు. కాకపోతే ఒక ప్రతిపక్ష నేతగా ప్రజాసేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశంలోనూ స్పందించాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉంటే ఇలాంటివి ఏవీ కనిపించవు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు అని చెప్పటానికి ఈ విజయవాడ వరద బాధితుల్ని సందర్శించటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది ఒక నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మరి ఇక ఆయన మనోగతం ఏమిటి, ఆయన అవసరం ఏమిటి అనేది ఇంకా ఆయనే చెప్పాలి. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఓదార్పు యాత్రలు చేస్తాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పాదయాత్రలు చేస్తాడు, ప్రజల వద్దకు వెళ్ళి అందరినీ చెంపలు నిమురుతాడు, నెత్తిన రుద్దుతాడు, కావాలంటే నడినెత్తిన ముద్దులు పెట్టుకుంటాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 అడుగుల ఎత్తున బ్యారికేడ్లు కట్టుకుని ప్రజలు ఎవరిని దగ్గర రానియకుండా, కేవలం ప్రజలే అనుకుంటే కూడా పొరపాటే, కనీసం ఆయన ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా తన దగ్గరకు రానియకుండా అధికార దర్పాన్ని చూపించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల వద్దకు వచ్చాడు. వచ్చి అక్కడ ఏం మాట్లాడాడు అనేది కూడా ఇందులో చర్చించుకోవాల్సిన అంశం. రిటైనింగ్ వాల్ మీద అయితే ఓ పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇది మా హయాంలో కట్టామని టీడీపీ నాయకులు చెప్పుకుంటుంటే, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి అసలు కట్టింది రిటైనింగ్ వాల్ వల్లనే కృష్ణలంక కాపాడబడింది, దాన్ని జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం కట్టింది, వాళ్ళు ఎప్పుడో ఒక ఇటుక బిళ్ళలో 2 ఇటుక బిళ్ళలో పెడితే మొత్తం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కట్టింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు జరిగింది, ఎలా కట్టారు అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ గుడివాడ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి ఆ రిటైనింగ్ వాల్ మీద నుంచొని వరద ఉధృతిని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తల్లాగా వాళ్ళు దాని మీద నుంచొని ఓ ఫోటో తీసుకొని అప్పట్లోనే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకున్నారు. మరి ఆ రోజుకు రిటైనింగ్ వాల్ ఎప్పుడు వచ్చింది అంటే ఆ మధ్య కాలంలోనే ఉన్న స్వల్ప కాలంలోనే మొత్తం అంతా పూర్తి చేసేసారా రిటైనింగ్ వాల్ని? ఏది ఒక ఇటుక బిళ్ళ 2 ఇటుక బిళ్ళలు తెలుగుదేశం హయాంలో పెట్టి వెళ్ళిపోతే మిగతాది వీళ్ళే పూర్తి చేసినట్టుగా చాలా కలరిస్తున్నారు ఇప్పుడు. సరే, ఆ రిటైనింగ్ వాల్ మూలాన కృష్ణలంక కాపాడబడినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితుల్ని సందర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ఇక్కడికి వచ్చి కూడా ఒక పెద్ద డ్రామా నడిపినట్టుగానే కనిపిస్తానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆయన ఏదో బస్సు యాత్ర ఒకటి చేసినప్పుడు జరిగిన డ్రామాలన్నీ మనం చూసాం. ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద ఎవరు జనాలు కూడా ఉండరు, ఎవరో ఒక వ్యక్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోకాళ్ళ మీద నుంచొని ఆయనకి పొర్లు దండాలు పెడుతూ ఉంటే ఆయన బస్సు ఆపి వాళ్ళందరినీ ఓదార్చి, వాళ్ళందరినీ నిమిరి, వాళ్ళ ఉన్న బాధల్ని తెలుసుకొను, లేకపోతే మళ్ళీ నువ్వే సీఎం కావాలి, నువ్వే సీఎం గా ఉండాలి అని వాళ్ళ చేత చెప్పించుకొని ఆనందంగా వెళ్ళిపోయేవాడు. బస్సు వెనకేత ఒక ముసలి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి వినతి పత్రాలు ఇచ్చి
ఆయన మెట్ల మీద కూర్చొని మరి వాళ్ళందరినీ సవ సవరదీసి సముదాయిస్తున్నట్టుగా చాలా విజువల్స్ చూసాం. అలాంటి కార్యక్రమం ఈడ గూడా ఒకటి చేసే ప్రయత్నం జేశారు. కాకపోతే అలాంటిది సిమిలారిటీది కాకపోయినా నువ్వు సీఎంగా లేకపోవటం మూలానే ఈ వరదొచ్చింది. ఈ ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారు. మళ్ళీ నువ్వే సీఎం కావాలి అని చెప్పించుకోవటానికి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నుంచొని చెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుందా అండి? అంటే కార్యకర్తలు ఏదో లేదు ప్రజలే మధ్యలో నుంచే ఈ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేయి కాదు అని చెప్పే ప్రయత్నం ఒకటి అక్కడ చేసినట్టుగా క్రిస్టల్ క్లియర్ గా కనపడతా ఉంది. ఇది కేవలం అధికార దాహం లాగానే కనిపిస్తానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ పంట నష్టాన్ని అంచనా వేయటం కోసమో, లేకపోతే సందర్శన చేయటం కోసమో వెళ్ళినప్పుడు ఓ పెద్ద స్టేజీ గట్టి గ్రీన్ కార్పెట్‌లేసి ఇలాంటివన్నీ చేసినయి కూడా మనం చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దిగి బురదని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ రోజు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికే బోలెడంత వ్యత్యాసం కనిపిస్తానే ఉంది. ఈ వ్యత్యాసం అంతా కేవలం రాజకీయపరమైన ఒక ప్రాపగాండా అనేది మాత్రం ఇక్కడ ఆరోపించాల్సిన అంశమే. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితోటి ఏ పని చేస్తున్నాడనేది ఈ ఒక్క తార్కాణం ద్వారానే తెలిసిపోతుంది. ఓదార్పు యాత్రలో అందరి నెత్తు నిమరటం, చెంపలు నిమిరి నడినెత్తిన ముద్దులు పెట్టటం లాంటివి చేసినోడు ఆయన అధికారంలోకి రాగానే సీఎం అయిన తర్వాత ఒక్కళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదు. ఇది 5 సంవత్సరాల పాటు మనం చూసిందే. బటన్ నొక్కుడు కార్యక్రమం అప్పుడు ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రావటం, అందులో నల్ల చున్నీలు ఏదైనా ఉంటే వాళ్ళ పోలీసులు ఆడబిడ్డల నల్ల చున్నీలు సైతం పీకేసుకొని వెళ్ళిపోయినవి గాని ఇవన్నిటిని మనం చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యత్యాసం కనిపిస్తోంది అనంటే అధికారం మాత్రం ఆ వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ అధికారం ఒక్కటే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడా అనే అనుమానాలు రాకపోదు కదా. దీంతో పాటుగా మరో పక్కన సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రేత్రి 3 వరకు లేకపోతే 2, 3 రోజులుగా ఆ వరదలోనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అలాగ వెళ్ళటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగేలాంటి పరిస్థితులన్నిటిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే తాను వెళ్ళంది చంద్రబాబు నాయుడు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో, ప్రజలందరూ ఆయనకి నీరాజనం పడితే మన పరువేమైపోవాలి అని లాంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉండేవి. కాకపోతే ఈ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన సొంతగానే వెళ్లి ఆ వరదల్లోనే ఆయన 3 రోజులుగా అక్కడే తిరుగుతూ ఉన్నాడు. కాకపోతే దీన్ని కూడా ఒక పెద్ద దీనిగా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమాల్ని టీడీపీ నాయకులు కూడా చేపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చెబితే అందరికీ కోపం వస్తుంది. ఇది సీఎం యొక్క బాధ్యత. ఆ పని చేయటం అనేది మనం వాళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి ఆ పోస్టులో ఉన్న వాళ్ళు చేయవలసిన బాధ్యత. ఆయన నిర్వర్తించింది కేవలం బాధ్యత మాత్రమే. ఆయన చేసింది చాలా గొప్ప పని అని చెప్పుకునేంత కాదు ఇది కేవలం బాధ్యత అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి బాధ్యతల్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు కాబట్టే కదా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడిని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తున్న కార్యక్రమాలన్నీ అది ఉన్న ఉద్దేశాలు వేరే రకంగా కనపడుతున్నాయి కాబట్టి ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అనవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రొచ్చు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అని. ఇదే ఈ రోజు కుండబద్దలు.